ఈరోజైతే కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితున్నది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో వీడియోలో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో మరి ఇప్పుడు ఈరోజైతే వర్షపాతం ఉండే అవకాశం ఉన్నా అంటాళ్ళు. ఇప్పుడు అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చిల్లంటాళ్ళు. సో చూడాలి మరి మ్యాచ్ జరగాలని అయితే మనం అయితే కోరుకున్నాం. ఇక మరి ఇటు పిచ్ విషయానికి వచ్చేసి అయితే మోస్ట్లీ ఏ టీమ్ అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే కేకేఆర్ అయితే వాళ్ళు 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తారు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఎల్ఎస్జీ అయితే వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ ఎస్ఆర్ఎస్ పైన గెలిచేస్తారు. సో ఇక మరి చూడాలి మరి ఈరోజు ఎట్లా ఆడతారని. ఇంకా మళ్ళీ అటు టీమ్స్ మనం ఎల్ఎస్జీ మాట్లాడుకుంటే అటు వాళ్ళు మంచి ఐఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. లాస్ట్ మ్యాచ్ గెలిచిండు కాబట్టి వాళ్ళు ఇక బౌలింగ్ యూనిట్ షమి బాగా క్లిక్ కావడం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకా ప్రిన్స్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తాను మ్యాచ్లో. ఇక చూడాలి మరి వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఇంకా మళ్ళీ మోషన్ ఖానా ఆవేష్ ఖానా ఎవరు ఆడిస్తారో చూడాలి. ఇంకా మళ్ళీ షమి బాగా పర్ఫామ్ అయ్యే వాళ్ళ బాగా కలిసి వస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ కూడా బాగుంది వాళ్ళే. సో చూడాలి మరి వాళ్ళు ఎట్లా ఆడతారని. అటు దిగ్విజయ్ స్టార్ట్ బాగా పర్ఫామ్ చేస్తాను. ఇంకా మళ్ళీ చూడాలి. ఇంకా బౌలింగ్ యూనిట్ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ టీం అయినా. ఎల్ఎస్జీ కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలనుకుంటారు. ఇక మరి ఇటు కేకేఆర్ మాట్లాడుకుంటే వాళ్ళ టీం మరి హెవీగా బ్యాటింగ్పై డిపెండ్ అయి ఉన్నట్టు. వాళ్ళకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్ ఆడతారా డౌట్ అనేవి ఉన్నాయి. సో చూడాలి మరి వరుణ్ చక్రవర్తి ఆడని. ఇప్పుడు సునీల్ నారాయణ అయితే మళ్ళీ ఈ టీంలోకి వస్తాడు. సునీల్ నారాయణ అనుకుల్ రాయ్ మళ్ళీ వీళ్ళిద్దరిపై స్పిన్పై బాగా డిపెండ్ అవుతారు. చూడాలి మరి వీళ్ళిద్దరు ఇట్లా పర్ఫామ్ చేస్తారా అని. ఇక మరి ఇటు కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇటు మ్యాక్రమ్ ఉంటాడు. మ్యాక్రమ్ మిచెల్ మార్ష్ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అగ్రెస్ వైభవ్ అరోరా, ఇంకా మీకు బ్లెస్సింగ్ ముజరబాని. సో ఇంకా మీకు వన్డౌన్లో రిషబ్ పంత్ ఉంటాడు. రిషబ్ పంత్ వర్సెస్ దిగ్విజయ్ శ్రాటి ఒక బ్యాటిల్ చూద్దాం. చూడాలన్నాయి. సో మీకు దిగ్విజయ్ శ్రాటి వర్సెస్ రిషబ్ పంత్, నికోలస్ పరం కూడా పెట్టచ్చు. సో వీళ్ళిద్దరు ఎవరుంటే వాళ్ళు దిగ్విజయ్ శ్రాటి బౌలింగ్ చేసేటప్పుడు. సో మోస్ట్లీ రిషబ్ పంత్ అనుకుంటాను. రిషబ్ పంత్ వర్సెస్ దిగ్విజయ్ శ్రాటి. ఇంకా మీకు ఈ డెత్లో అయితే అటు అబ్దుల్ సమద్ ఉండే అవకాశం ఉంటుంది. అబ్దుల్ సమద్ మరి ఈరోజు నవదీప్ సైని ఆడుతూ వచ్చలేదు. ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. కార్తిక్ యాగి వర్సెస్ అబ్దుల్ సమద్. నవదీప్ సైని ఆడినా బాగుంటుంది. అంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో. సో అబ్దుల్ సమద్ వర్సెస్ నవదీప్ సైని అయినా కార్తిక్ యాగి అయినా మోస్ట్లీ కార్తిక్ యాగి అనుకుంటాను. సో చూడాలి మరి కార్తిక్ యాగి అయితే మంచి పర్ఫామ్ చేస్తాను కేకేఆర్కి. మరి చూడాలి తన ఇట్లా పర్ఫామ్ చేస్తాను ఈ మ్యాచ్లో అని. అబ్దుల్ సమద్ వర్సెస్ కార్తిక్ యాగి. ఇక కేకేఆర్ బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే షమీ వర్సెస్ ఫిన్నారన్. ఈ బ్యాటిల్ అయితే చూడాలి. ఇంకా ఇంకా అజింక్య రహానేతో కూడా మంచి బ్యాటిల్ ఉంది కానీ అజింక్య రహానే చూడాలి మరి ఫిన్నాలే ఎట్లా ఆడతారని. ఇంకా మీకు ఇటు మిడిల్ ఓవర్స్లో అటు మీకు ఇటు ఇటు బౌలింగ్ వేసేటప్పుడు కేకేఆర్ ఉండు అటు. సో ఈ 3 బ్యాటిల్స్ చూడాలి. ఫిన్నాలన్ వర్సెస్ షమి, ఇటు దిగ్విజయ్ శ్రాటి వర్సెస్ రిషబ్ పంత్. సో ఇలాంటి బ్యాటిల్ చూడాలి. ఇంకా మరి ఇంకా టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు కేకేఆర్ అయితే మరి వాళ్ళు ఫస్ట్ విన్ చేయాలనుకుంటారు. ఫస్ట్ విన్ చేసి మంచి మూమెంట్ అయితే రావాలనుకుంటారు. వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దయింది లాస్ట్ మ్యాచ్. మరి చూడాలి ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఎల్ఐజీ అయితే వాళ్ళ మూమెంట్ని కొనసాగాలనుకుంటారు. ఇక మరి కేకేఆర్ టీమ్ మాట్లాడుకుంటే అయితే అటు ఫిన్నాలన్ అజింక్య రహానే. వన్డౌన్లో మీకు ఈ అంకిష్ రఘువంశీ, కామ్రాన్ గ్రీన్ ఉండు. కామ్రాన్ గ్రీన్ ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం ఉన్న అంటారు. సో మీకు మోస్ట్లీ కామ్రాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తే అది కూడా అడ్వాంటేజ్ ఉండొచ్చు అటు కేకేఆర్కి. సో కామ్రాన్ గ్రీన్ 4లో, 5లో రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్ 7లో. అనుకుల్ రాయ్ని ఇంకొంచెం బాగా యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు అనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు ఇట్లా చేస్తారని. అటు సునీల్ నారాయణ 8లో. ఇంకా మీకు వైభవ్ అరోరా, నవదీప్ సైని, ఇంకా మీకు కార్తిక్ యాగి ఉన్నారు.
ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ బ్లెస్సింగ్ ముజరాబాద్ని ఆడించుకోవచ్చు. సో ఇది టీం. నవీన్ షాని ఎట్లా పర్ఫామ్ అవుతుందో చూడాలి. మరి తను మంచి పర్ఫామ్ అయితే కేకేఆర్కు బాగుంటుంది. ఇంకా మళ్ళీ కార్తిక్ మంచి పర్ఫామ్ చేయాలి. వైభవ్ కూడా పవర్ ప్లే వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. బ్లెస్సింగ్ ముజరాబాద్ నుంచి కూడా ఇంకొన్ని వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూడాలి బౌలింగ్ యూనిట్ ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఫిన్నాలే కనుక మంచి నాకు ఆడితే కేకేఆర్కి మంచి అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం. సో తను కూడా ఒక పెద్ద నాక్ ఆడాలనుకుంటారు ఫిన్నాలే. సో చూడాలి మరి ఫిన్నాలే ఎట్లా పర్ఫామ్ అవుతారని. ఎల్ఐజీ టీమ్ మాట్లాడుకుంటే అటు మ్యాక్రమ్, మిషెల్ మార్ష్ ఓపెనింగ్ ఇదే కాంబో ఉంటుంది మోస్ట్లీ. 1 ఓవర్లో పంత్ వచ్చే అవకాశం ఉంటుంది. పంత్ 4లో మీకు నికోలస్ పూరన్, 5లో ఆయుష్ బదోని కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. 6లో అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, ఇంకా మీకు సిద్ధార్థ, ఆవేష్ ఖాన్, ఇంకా మీకు షమి, దిగ్వేష్ రాఠీ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు ఇక చూసుకోవాలి సిచ్యువేషన్ బట్టి. సో ఇది టీం, ఎల్ఐజీ టీం. మరి చూడాలి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. కొన్ని మంచి బ్యాటిల్స్ ఉన్నాయి, అవి చూడాలి మరి ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఫేవరెట్స్ అయితే మరి నిన్న లెక్క ఒక పెద్ద నాకు ఒక మంచి స్కోర్ కనుక కేకేఆర్ పెడితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఎల్ఐజీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి వాళ్ళు పెద్ద నాకు పెడితే అయితే వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. చూడాలి మరి. ఫేవరెట్స్ అయితే నేనైతే ఎల్ఐజీ అంటానా, కష్టం చెప్పడం. కానీ 51 ఎల్ఐజీ, 50 కేకేఆర్ అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఎల్ఐజీ గెలిచే అవకాశం ఉంది, గెలిచేస్తారు కాబట్టి. కేకేఆర్ తక్కువ అంచనా వేయలేం, కానీ చూడాలి మరి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.